హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. సో నేను వీడియో చేయబట్టి చాలా రోజులైందండి. కొంచెం హెల్త్ బాగాలేక పిల్లల ఆరోగ్యాలు కూడా కొంచెం ఈ చలికాలంలో బాగాలేక నేను వీడియోస్ చేయలేకపోయాను. సో ఇక నుంచి నేను మీకు డైలీ 1 షార్ట్ 2 లాంగ్ వీడియోస్ చేయడానికైతే ప్రయత్నిస్తానండి. సో ఫస్ట్ అయితే ఈ వీడియో మీరు థంబ్నెయిల్ చూసింటే అర్థమైపోయి ఉంటుంది. సో ఈ వీడియో నేను పిల్లలకి ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నా చెప్పేద్దామని చేస్తున్నానండి. సో చాలామంది అడిగారు, అక్క మీ పిల్లలకి ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారు అని చెప్పేసి. ఈ వీడియోలో చూపించే ప్రోడక్ట్స్ ఏవి కూడా ప్రమోషన్ అయితే కాదండి, ముందే చెప్తున్నాను మీకు. నేను నా పర్సనల్గా పిల్లలకి యూస్ చేస్తున్నానో అది మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే సరికి సోప్ అండి. సోప్ గురించి నేను చెప్తాను. నేను వాడే సోప్ వచ్చేసరికి ఇక్కడ సెటాఫిల్ బేబీ సోప్ అండి. సో ఈ సోప్ వచ్చేసి మైల్డ్ బార్, షియా బటర్తోనూ ఆలివ్, అవకాడో ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన పిల్లల స్కిన్కి చాలా మాయిశ్చరైజింగ్ ఉంటుందన్నమాట. సో ఈ పారాబెన్ ఫ్రీగా అనమాట. ఇది చూడండి ఈ విధంగా కవర్లు ప్యాక్ చేసి వచ్చింటుంది అనమాట ఇందులో. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీంట్లోనే కూడా అవే రాసి పెట్టారండి. సో షియా బటర్, ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్ ఇవన్నీ కూడా పిల్లల స్కిన్ ఎంత మాయిశ్చరైజ్గా ఉంటే అంత మేలు ఈ చలికాలంలో. సో ఇది నేను యూస్ చేస్తున్నాను. ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే పిల్లల స్కిన్ అనేది చాలా డెలికేట్గా ఉంటుందండి. సో మనము మనం వాడే స్కిన్ ప్రోడక్ట్స్ అయితే పిల్లలకైతే యూస్ చేయకూడదు, మనం వాడే సోప్స్ కానీ ఏవైనా కానీ. సో ఈ సెటాఫిల్ మైల్డ్ బార్ వచ్చేసేసి చాలా బాగుంది. నేను పిల్లలకి యూస్ చేస్తున్నాను కదా, వాళ్ళ బాడీని జెంటిల్గా క్లెన్స్ చేసేసి బాడీ డ్రై కాకుండా మాయిశ్చరైజ్ ఇస్తూ చాలా బాగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్ అయితే యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసరికి నేను ఇక్కడ యూస్ చేస్తుంది సెబామెడ్ మసాజ్ ఆయిల్ అండి. మసాజ్ ఆయిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి, బోన్స్కి పిల్లల బోన్స్కి కానీ. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ సెబామెడ్ ఆయిల్ కూడా న్యాచురల్ ఆయిల్స్లో తయారైందనమాట, డెలికేట్ స్కిన్స్. సో ఇందులో కూడా చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. సో బాగా రిలాక్స్ ఇస్తుందన్నమాట పిల్లలకి మసాజ్ చేయడం వల్ల. సో స్నానానికి ముందు మనం బాగా మసాజ్ చేసేసి వాళ్ళకి ఎక్సర్సైజ్ లాగా చేసేసి మనము స్నానం చేపిస్తే వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారనమాట. ఇక్కడ నెక్స్ట్ చూసేసరికి ఇక్కడ బాడీ లోషన్ యూస్ చేస్తున్నానండి. అది కూడా నేను సెబామెడ్ ప్రోడక్ట్సే యూస్ చేస్తున్నాను. సెబామెడ్ ప్రోడక్ట్సే ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే ఇవి నా పిల్లలకి చాలా సూట్ అయ్యాయండి. నేను చాలా బాగా అనిపించిందనమాట. సో ఇక్కడ చూపించినట్లయితే ఈ టెక్స్చర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇది కావాలంటే నేను నా స్కిన్ పైన కూడా యూస్ చేస్తాను. చూడండి ఎంత బాగా మాయిశ్చరైజ్ అవుతుందో ఈ బాడీ లోషను. మనము ఫేస్కి ఒక యూస్ చేసేది బాడీకి యూస్ చేయకూడదు, బాడీకి యూస్ చేసేది ఫేస్కి యూస్ చేయకూడదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో సపరేట్గా పిల్లలకైతే నేను యూస్ చేస్తున్నాను. ఈ బాడీ లోషన్ అయితే చాలా బాగుందండి. సో నేను నా పిల్లలకైతే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏదైనా కానీ కాంప్రమైజ్ అయితే అవ్వకూడదండి, నిజంగా చెప్తున్నాను. పిల్లల విషయంలో అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఎందుకంటే పిల్లల స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది. సో ఏదైనా కానీ ఆచి చూసి తెలుసుకొని యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్ అని నేను చెప్పాను, బాడీకి యూస్ చేసేది ఫేస్కి యూస్ చేయకూడదు, ఫేస్కి యూస్ చేసేది బాడీకి యూస్ చేయకూడదు. సో ఇక్కడ నేను ఫేస్కి మళ్ళీ సెబామెడే యూస్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్స్ నాకు చాలా బాగా నచ్చాయి సెబామెడ్వి. సో ఇక్కడ ఈ బాటిల్ క్యాప్తో ఇచ్చారు. ఇక్కడ టెక్స్చర్ కూడా చూసినట్లయితే చూడండి ఎంత బాగుందో. సో ఈ సెబామెడ్ క్రీమ్ అండి, క్రీమీ టెక్స్చర్గా ఉంటుంది. చాలా బాగా మైల్డ్గా ఫేస్కి అయితే బాగా అంటిపోతుందనమాట. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. సో పిల్లలవి మనం యూస్ చేయొచ్చు కానీ మనవి పిల్లలు యూస్ చేయకూడదండి. నాకు పిల్లల ప్రోడక్ట్స్ కూడా చాలా బాగా నచ్చుతాయి. అప్పుడప్పుడు నేను కూడా అలాగా యూస్ చేస్తుంటాను. దాని స్మెల్ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. సో ఇది నాకు సెబామెడ్ ప్రోడక్ట్స్లలో ఇది కూడా నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్ అండి ఫేస్కి. సో తప్పనిగా మీ పిల్లలు కూడా యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు. సో ఇది చాలా బాగా ఉంటుంది. ఇంకా వచ్చేసేసరికి నెక్స్ట్ వచ్చేసేసరికి ఇక్కడ మీరు యూస్ చేసినట్టయితే పౌడర్ అనేది మనము చాలా ఆచి చూసి యూస్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ నేను వచ్చేసేసి నా బాబుకైతే ఇక్కడ పారాషూట్ వాళ్ళది అడ్వాన్స్డ్ బేబీ రిఫ్రెషింగ్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది వెర్జిన్ కోకోనట్ ఆయిల్, విటమిన్ ఈ ఇందులో ఉంది. సో ఇది ఏంటంటే ఎక్కువ మాయిశ్చర్ని ఉంటే కనుక అబ్జర్వ్ చేస్తుందన్నమాట.
బాడీ స్కిన్స్ వచ్చేసి సాఫ్ట్‌గా, ఫ్రెష్‌గా ఉంటుందనమాట. న్యూ బోర్న్ బేబీస్‌కి అయితే ఇది నేను రికమెండ్ చేస్తాను. చాలా బాగుంటుందనమాట. ఇది జెంటిల్ పౌడర్ అనమాట. బాగా కంఫర్టబుల్‌గా, డ్రైగా బాగా ఉంటుంది పౌడర్ అనేది. చాలా ఫ్రెష్‌గా స్మెల్ కూడా బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసేసరికి నేను నా పాపకి ఫస్ట్ నుంచి నేను యూజ్ చేస్తున్న పౌడర్ వచ్చేసేసి సెబామెడ్ పౌడర్ అండి. సో, ఈ 2 నేను యూజ్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ నుంచి మా పాపకి యూజ్ చేస్తున్నా కాబట్టి సెబామెడ్ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు దాంతో పాటు ఈ పారాషూట్ అనేది కూడా నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి తీసుకొని మా బాబుకైతే యూజ్ చేస్తున్నానండి. సో, ర్యాషెస్ కానీ, రబ్బింగ్ గానీ ఏమీ ఉండదనమాట. సో, అలా ఇచ్చింగ్ ఏమి ఉండదు. బాగా సాఫ్ట్‌గా, స్మూత్‌గా సెన్సిటివ్ స్కిన్ కాబట్టి మన పిల్లలది చాలా యూజ్ అవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసేసరికి నేను ఇక్కడ మీకు చూస్తుంది హెయిర్ ఆయిల్ అనమాట. సో, బేబీస్‌కి హెయిర్ ఆయిల్ కూడా మనం బాగా చూసుకొని తీసుకోవాలండి. కొంతమందికైతే ర్యాషెస్ వచ్చేస్తాయి. డాండ్రఫ్ కూడా వస్తది పిల్లలకి. కొంతమందికి ఆయిల్ అంటే పడదనమాట. సో, నేనిక్కడ నా పిల్లల కోసమైతే నేనిక్కడ మామా ఎర్త్ వారి బేబీ నరిషింగ్ హెయిర్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇందులో ఏమేమి ఉంటుందంటే ఆల్మండ్ అండ్ అవకాడో ఆయిల్ అనమాట. సో, ఈ 2 మిక్స్ అయ్యి ఉంటుంది. ఆయిల్ కూడా చాలా బావుంటుంది. ఈ నో మినరల్స్ అనమాట. ఇది వచ్చేసేసి 0-10 ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు. ఒక బాటిల్‌కి వచ్చేసేసరికి 200 ఎంఎల్ ఉంటుందనమాట. సో, హెయిర్ ఆయిల్ నేను అయితే ఇది మామా ఎర్త్ తీసుకున్నాను. ఇందులో ఇంగ్రీడియెంట్స్ ఇంకా వచ్చి సెసమే సీడ్ ఆయిల్ ఉంది, కోకోనట్ ఆయిల్ ఉంది, సో, ఆర్గాన్ ఆయిల్ ఉంది, గ్రీన్ టీ సీడ్ ఆయిల్ ఉంది. సో, ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి పేస్ట్ అండి. సో, ఓరల్ హెల్త్ అనేది కూడా పిల్లలకి చాలా ఇంపార్టెంట్. సో, మనము ఒక 1 ఇయర్ వరకు యూజ్ చేయకపోయినా 1 ఇయర్ తర్వాత ఖచ్చితంగా మనం బ్రషింగ్ అనేది స్టార్ట్ చేయాలండి పిల్లలకి. ఓరల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, నేనిక్కడ కోల్గేట్ వాళ్ళది తీసుకున్నాను. ఈ పేస్ట్ చాలా బాగుంది. నా పాప అయితే దీన్ని నలిపి నేనే వేసుకుంటా, నేనే చేస్తాను అని చెప్పి తీసుకుంటుంది. ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట. చాలా బాగుంటుంది. సో, రోజు నేను 2 టైమ్స్ ఖచ్చితంగా చేపిస్తానండి నా పాపతో బ్రషింగ్ అనేది. ఖచ్చితంగా ఓరల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని మీద వైట్ లేయర్ అనేది ఒకటొస్తుంది. అది రాకుండా ఉండడానికి మనం బ్రషింగ్ అయితే మనము చేపిచ్చాలి. సో, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసరికి షాంపూ. సో, షా ఆయిల్ అయితే మామా ఎర్త్ యూజ్ చేస్తున్నాను. షాంపూ వచ్చేసరికి సెటాఫిల్ యూజ్ చేస్తున్నానండి. సో, నాకు సెటాఫిల్ బేబీ షాంపూ అనేది నాకు బాగా నచ్చింది. ఇది కూడా నేను ఆలోచించి అన్నీ సెర్చ్ చేసి తీసుకున్న షాంపూ ఇది. సో, ఇది ఏందంటే బేబీస్ స్కిన్నే కాదండి, హెయిర్ కూడా డెలికేట్‌గా ఉంటుంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. దీన్నైతే మనము హెడ్ నుంచి టో వరకు యూజ్ చేయొచ్చు. బట్ నేనైతే షాంపూగా మాత్రమే యూజ్ చేస్తున్నాననమాట. సో, ఇందులో అలోవెరా ఉంది. ఆర్గానిక్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇందులో యూజ్ చేశారనమాట. జెంటిల్‌గా స్మూత్ అవుతుందనమాట. మాయిశ్చరైజర్ కూడా ఇస్తుంది మన హెయిర్‌కి. సో, ఇవన్నీ నేను వాడే ప్రొడక్ట్స్ అండి. ఇలాగ నేను బేబీస్‌కి వాడే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒక బాక్స్‌లో పెట్టుకొని యూజ్ చేస్తూ ఉన్నాను డైలీ. సో, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మీరైతే మన ఛానల్‌ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.